కానీ ఈ సమయంలో చెప్పాలి అనిపించింది. ఒక సంఘంలో ఒక బీద వ్యక్తి ఎప్పుడు కూడా ముందు వరుసలో కూర్చుండేవాడట. మాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు ప్రతిదానికి ప్రేస్తలాడని చాలా గట్టిగా అరిచేవాడట. అప్పటికి ఒక బిషప్ గారు ఒక వారం వాళ్ళు చర్చికి రాబోతున్నారట. మాస్టర్ గారు అనుకున్నారు, ఇతను ముందు వరుసలో కూర్చుంటాడు, ఎప్పుడు చూస్తే ప్రేస్తలాడ్ అంటా ఉంటాడు, ఆయన ఏమనుకుంటారు ఆ బిషప్ గారు అని చెప్పాడు. ఒరే, నీకు షూస్ లేదు, ఫారిన్ కంట్రీస్ లో విదేశాల్లో తప్పకుండా షూ ఉండాలి, అయితే నీకు బూట్ లేదు కదా, నువ్వు ఈ వారం మాత్రం నువ్వు ఎక్కడ కూర్చున్నా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పకుండా ఉంటే నీకు నేను బూట్ కొనిస్తాను, సరేనా అన్నాడు. సరేనండి పాస్టర్ గారు, నేను ముందే కూర్చుంటాను కానీ అన్నండి అనేసి ముందు వరుసలో కూర్చున్నాడు. వాక్యం అవుతా ఉంది. ఆ వాక్యంలో యేసు ప్రభువు మనల్ని ప్రేమించి ఎలాగ ఆయన క్రిందకి దిగొచ్చారో, ఆయన రక్తం కార్చారో, ఉచితంగా మనకి రక్షణనిచ్చారో అన్న వాక్యం అవుతా ఉన్నప్పుడు అతను అన్నాడట, షూ ఆర్ నో షూ, ప్రైజ్ ది లార్డ్. బూట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కరెంటు వచ్చినా రాకపోయినా కూడా ప్రైజ్ ది లార్డ్. నేనైతే నమ్ముతాను ప్రియులారా, ఏంటంటే మన జీవితంలో ప్రతి ఘట్టంలో ప్రతి క్షణం దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది కూడా జరగనే జరగదు. సాతాను మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని కార్యాలు చేస్తాడు, కానీ ఆ కార్యాలు కూడా దేవుడు అనుమతిస్తేనే ఆయన చేస్తాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం వినబోయే ముందు, ధ్యానించబోయే ముందు దేవుడు ఏమనుకున్నాడంటే, బాగా కరెంట్ ఉండి చక్కగా ఫ్యాన్లు తిరుగుతుంటే హాయిగా కూర్చొని వినడం, నిద్రపోవడం చాలా బాగానే ఉంటది. కానీ కరెంట్ లేనప్పుడు నిజంగా నా వాక్యాన్ని మీరు వింటున్నారా? నిజంగా నా వాక్యం మీద మీరు ధ్యానం ఉంచుతున్నారా? నేను మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? కరెంట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రభువుకు మీరు స్తోత్రం చెప్పగలుగుతున్నారా అని ప్రభు ఏం చేశాడంటే, సాతానుతో కొద్దిసేపు కరెంట్ తీసేస్తావా, చూడు నా బిడ్డలు కరెంట్ తీసేసినా నన్ను స్తుతిస్తారు, నా వాక్యాన్ని వింటారు, ఆ వారు నా బిడ్డలు అనే సాతాను ముందు దేవుడు ఈరోజు ఆయన సవాల్ చేశాడు. అంటే ఇప్పుడు అంతా కూడా భయపడకండి, ఇప్పుడు రాదేమో కరెంట్ అని రావచ్చు మధ్యలో, కానీ మనం వచ్చినా రాకపోయినా కూడా దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం, దానిని హృదయపూర్వకంగా శ్రద్ధాభక్తులతో మనం వినబోతున్నాం. మీరు కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారము మీరు మంచి మంచి సందేశాలను మీరు వింటున్నారు. నేను మరొక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను కదా, ప్రతి వారం వినే సందేశమే కదా అని మాత్రం మీరు అనుకోవద్దు ప్రియులారా. ప్రతి వారము దేవుని వాక్యము సమక్షాల తరబడి మన జీవిత కాలం అంతా కూడా వింటే కూడా దాంట్లో ప్రతి వాక్యంలో ఒక నూతనత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మర్మాలు, ఆయన రహస్యాలు ఆయన మనకి బోధిస్తాడు. ముఖ్యంగా ఈ యొక్క రోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, అనుకున్నాం కదా కోవిడ్ గురించి మనం అనేక దినాలుగా కాదు, అనేక నెలలుగా కాదు, సంవత్సరాలుగా మనం కూడుకోలేకపోయాం. చాలా మంది ఏమంటున్నారంటే, ఇదంతా కూడా మన జీవితంలో ఒక భాగం కింద మనం ప్రయత్నం చేయాలి, ఇది మనతోటే ఉంటది అని మనం అనుకోవాలి. చెప్పలేము, ఎందుకంటే పామరుల దగ్గర నుంచి పండితుల వరకు, శాస్త్రవేత్తల వరకు ఈ దినాన్ని ఏం జరగబోతుంది, ఎంతకాలం ఇది ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని ఎవరు కూడా కనుక్కోలేకపోతున్నారు ప్రియులు. మనం చదువుకున్న చదువు కానీ, పరిజ్ఞానం కానీ, విజ్ఞాన శాస్త్రం కానీ దీనికి పరిష్కారాన్ని ఏనాడు కూడా ఇవ్వలేకపోతుంది. కానీ ఆ పరిష్కారపు యొక్క తాళపు చెవి ఎక్కడుంది? పరలోకంలో ఉంది, అది మనకి తెలుసు. అయితే చాలా మంది జీవితంలో ఎందుకు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాలను అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు, మనకు రక్షణను ప్రసాదించిన దేవుడు ప్రేమ కలిగిన వాడు అని మనకు తెలుసు కనుక, ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎందుకొరకు ఇటువంటి ఒక పరిస్థితిని మనకి తీసుకొని వచ్చాడు? ప్రభువులో లేని వారు మాత్రమే కాదు, ప్రభువులో ఉన్నవారు, ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి వారు, దేవుని చేత బహుగా వాడబడుతున్నటువంటి వారు కూడా ఈ క్షణంలో ఎలా ఉంటుందో మననాడు తెలియని స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటి అని మనం తెలుసుకుంటే, ఇది ఎందువల్ల దేవుడు మన మధ్యలోనికి అనుమతించాడు
దీనివల్ల ఎందుకు ఇంత అయోమయ స్థితిలో మనం ఉన్నాము అన్నది కానీ మనం అర్థం చేసుకోగలిగితే మనం దేవునిని అన్ని సమయాలలో కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తూ దేవుని ఉద్దేశం దీని ఎళ్ళ ఏముంది, మనమేమి చేయాలి అని మనం గుర్తిస్తాం ప్రియులారా. అదే ఉదయకాలంలో మనం ధ్యానించుకోబోతున్నాం. చాలా మంది ఏమంటారంటే, ఒక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, ఏ మార్గాన్ని వెళ్ళాలో తెలియనటువంటి సమయంలో మనం క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము అంటారు. క్రాస్ రోడ్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 4 రోడ్ల జంక్షన్ అనుకుందాం, కూడలి అనుకుందాం. మనం ఒక తెలియనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాం, ఒక దగ్గరికి వెళ్ళాలి. 4 రోడ్లు వచ్చాయనుకోండి, ఏమనుకుంటాం, ఏ రోడ్లో వెళ్ళాలో తెలియదు. అది తెలవాలి అంటే ఆ ప్రదేశంలో ఉండి క్షుణ్ణంగా ఆ ప్రదేశం గురించి తెలిసినటువంటి వారి వద్ద మనం వెళ్ళి అడిగితే, అయ్యా నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి, ఇది ఎటు ప్రక్క వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి చెప్పండి అంటే వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఇప్పుడు ఈ ఉదయకాలంలో మనం ఎవరిని అడగబోతున్నామో తెలిసిన దేవుణ్ణి అడగబోతున్నాం. ప్రభువా, మేము క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడ్డాం, మేము ఎటు ప్రయాణం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు, అందుకొరకు మేము ఎటు ప్రయాణం చేయాలో మమ్మల్ని నడిపించు నీ వాక్యం ద్వారా. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, దీనికి అన్నిటికీ కూడా ప్రతి సమస్యకి పరిష్కారం అన్నది దేవుని వాక్యంలో మనకి ఇవ్వబడి ఉంది. ఇప్పుడు చూడండి, మనం కొన్ని వాక్యాలు చదువుకోబోతున్నాం. దేవుని యొక్క ఇది బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని తెరిచి ఉంచాలని కోరుకుంటూ ఉన్నారు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేనే చదువుతాను ఇక్కడ. ఆమోసు 3 బైబిల్ ఉన్నవారు ఆమోసు ఎక్కడ ఉందో తెలవనటువంటి వారు 756 పేజీ తీయండి. 756 పేజీలో ఆమోసు 3వ అధ్యాయం ఉన్నది. 6వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. చాలా శ్రద్ధగా వినండి. బైబిల్ అయితే ఓపెన్ చేసి ఉంచండి, కానీ శ్రద్ధగా నేనైతే ఇక్కడి నుంచి చదువుతున్నాను, మీకు అందరికి వినిపిస్తుంది అనుకుంటాను. మీరందరూ చాలా శ్రద్ధగా వినండి. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. ఆ రోజుల్లో యుద్ధము, శత్రు సైన్యము వారి మీదకి దండెత్తి వచ్చారు అని చెప్పినప్పుడు ఏం చేసేవారో తెలుసునా అండి? బాకానాదాన్ని ఊదేవారు. ఊదగానే ప్రజలందరికీ కూడా ఇప్పుడు యుద్ధ సమయము, ఎవరో శత్రువు మన మీదకి దండెత్తి వస్తున్నారని తెలిసేదట. అప్పుడు ఏమవుతుంది, వారి హృదయంలో భయం పుడుతుంది. ఒక యుద్ధం అన్నప్పటికీ భయం పుడుతుంది కదా. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు దేవుడు, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా అంటే అర్థం ఏంటనమాట? ఉపద్రవము కలగాలి అంటే దేవుని యొక్క అనుమతి ఉండాలి. ఆయన పంపిస్తేనే ఉపద్రవము కలుగుతుంది ప్రియులారా. ఆ తర్వాత యెషయా గ్రంథం 45వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు 607వ పేజీ తీయండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదవబోతున్నాను. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. ఆయన ఏం కలుగజేస్తాడేటండి? వెలుగు కలుగజేస్తాడు, అంధకారాన్ని కలుగజేస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు, కీడును కూడా కలుగజేస్తాడు. యెహోవాను నేనే వీటన్నిటినీ కూడా కలుగజేసేవాడిని అని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత మనం ఇంకొన్ని వాక్యాలు మనం చూడబోతున్నాం. కలగజేశాడు, ఉపద్రవాన్ని కలగజేశాడు. ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా వణికిపోయేలాగున. ఇదేంటో తెలుసునండి, కరోనా వైరస్ కంటికి కనబడనటువంటి ఒక చిన్న క్రిమి. మన కంటికి అది కనబడదు. అటువంటి కంటికి కనబడని ఒక చిన్న క్రిమిని ఎలాగ అంతం చేయాలి, ఎలాగ నాశనం చేయాలి, దీని నుంచి ఎలాగ బయటపడాలి అన్నది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం ఆనాటి నుండి ఈనాటి వరకు పరిశోధిస్తూ కూడా వారికి తెలియటలేదు.
ఇవన్నీ ప్రయత్నాలు మాత్రమే. మనం వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నాం కదండి, టీకా, అది కూడా ప్రయత్నం మాత్రమే. ఇది వేయించుకున్న ద్వారా మరలా తిరిగి రాదని కానీ, వారు ఆరోగ్యంగానే ఉంటారు కానీ ఎవరు కూడా వాగ్దానం చేయట్లేదు. ఇవన్నీ మనుషుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రమే. అయితే ఇది పంపించాడు దేవుడు, ఈ అపాయాన్ని మన మీదకి పంపించాడు. ఆయన అంటున్నాడు, ఉపద్రవం కలగజేసింది నేనే, ఈ కీడును పంపించింది నేనే. అయితే పంపించిన తర్వాత ఆయన మనకి ఏమని సలహా ఇస్తున్నాడంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. సామెతలు 22:3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడటండి? అపాయం వచ్చుట చూచే దాగుకుంటాడు. చాలా మంది ఈ కరోనా వైరస్ టైంలో నేను విన్నాను, చాలా బాధ అనిపించింది. ఏంటంటే, నేను మాట్లాడేది ప్రభువుని ఎరగని వారి గురించి కాదు, ఇక్కడ మనం ఎరిగిన వారి గురించే మనం మాట్లాడుతున్నాం. చాలా మంది స్త్రీలు మాస్క్ వేసుకోకుండా, శానిటైజర్ వాడకుండా హాస్పిటల్ విజిట్ చేస్తున్నారట. విశ్వాసం చేసి, మా దేవుడు చాలా గొప్పవాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఊరుకుంటారండి ప్రభుత్వం? మనం ఏ పని చేస్తే కూడా దేవుని వాక్య ప్రకారంగా ఉందా, అది దేవుని జ్ఞానానుసారంగా ఉందా అని తెలుసుకొని యోచించి ప్రార్థించి మనం కార్యాలు చేయవలసి. దేవుడే ఒక అపాయాన్ని మన మీదకి పంపించాడండి. ఆయన ఎవరు ప్రశ్నించగలరు? అపాయంతో పాటు దానికి ఉపాయాన్ని కూడా దేవుడు మనకిస్తున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నీకు కానీ దేవుని జ్ఞానం ఉన్నట్లయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దాగుకో. ఇంకొకటి కూడా చాలా, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఇప్పుడు చదవబోతున్నాను. కీర్తనలు 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచు. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసునండి. మన అధికారుల ద్వారా, మన ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క మాస్క్ వేసుకోవాలని, శానిటైజర్ వాడాలని, మన ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటించాలని ఇవన్నీ ఒక నియమాలు పెట్టింది కదండి. ఇవన్నీ పెట్టించింది ఎవరో తెలుసా? దేవుడే. అధికారము దేవుని చేత ఇవ్వబడింది. ప్రభుత్వం ద్వారా, అధికారం ద్వారా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, ఆయన నడిపిస్తున్నాడు. ఆపత్కాలమున అపాయము వచ్చి తాగుతారంటున్నారు బుద్ధిమంతులు. తర్వాత ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఇంకొక చక్కటి వాక్యం ఉంది ప్రియులారా. ఇవన్నీ నేను ఎందుకు చదువుతున్నానో తెలుసిన? ఎందుకు దేవుడు దీన్ని పంపించాడు, ఎందుకు ప్రభుత్వం ఇటువంటి నియమాలన్నీ కూడా మనకి విధించింది, ఇవన్నీ తప్పక మనం పాటించాలా అన్నటువంటి అనుమానం అందరికీ లేకపోవచ్చు, కొంతమందికి ఉండి ఉండవచ్చు. కానీ ఇది దేవుని నుండి వచ్చిందని, దేవుడు అనుమతించాడని, దానిని మనం తప్పనిసరిగా పాటించాలి అని వాక్యం మనకి బోధిస్తుందని మీరందరూ కూడా తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం నేను చదువుతాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వాక్యం నేను చదువుతాను కదండి. 21. నా జనమా, ఇది బాగా గుర్తించండి ప్రియులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మనతో, తన జనులతో. ఆయన నా జనమా, చూడండి, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూనివాసులను శిక్షించుటకు ఎవరు వస్తున్నారండి? సాతాను కాదు.
ఆయనే వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ప్రభు నామానికి స్తోత్రం కలుగుతాను. ప్రియులారా, ఇదే క్వారంటైన్ అంటే ఏంటో తెలుసునండి. ఏం చేయాలి క్వారంటైన్ లో? ఒకవేళ హోమ్ క్వారంటైన్ అయితే ఇంట్లోనే ఉంటే పక్కనున్న రూమ్ లో భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. ఒంటరిగా ఉండాలి. ఎంతవరకట? ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు. ప్రభు నామానికి స్తోత్రం కలుగుగా. ఇది జీవితకాలం అంతా ఉండదండి. బైబిల్ ఏం చెప్తుంది? అది కొంచెం సేపు అంటే అది ఎన్నాలో మనకు తెలియదు. దేవుని వాక్య ప్రకారంగా ఒక దినము ఆయనకి 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం కదా. అందుకొరకు మన లెక్కల ప్రకారంగా మనం వేయలేము దేవుడికి ఆ కొద్ది దినాలు ఎంతకాలం అన్నది. కానీ కొద్ది కాలము మనం ఏం చేయాలట? దాగి ఉండాలట. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసునండి. నాకు తెలిసినటువంటి నాతో పాటు యవనస్తుల మధ్య పరిచర్య చేసిన ఒక అమ్మాయి ఉండేది. ఒరియా అమ్మాయి, అర్చన నాయక్. ఇప్పుడు పెళ్ళయ్యాక అర్చన పండగ మారింది. తను నాతో ఎప్పుడు ఫోన్లోని తన పరిచర్య గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నాతో ఒక మాట చెప్పింది. ఆంటీ, నేను ప్రక్కనున్న వారికి, తెలిసిన వారికి, హిందువులకు వెళ్ళి దేవుని గురించి చెప్తాను ఎక్కువగా. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన, చాలా మంది చనిపోతున్నారు కనుక ఒక ఆవిడ నాతో అంది, మీ దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా క్షమామూర్తి, ఎప్పుడు మీ క్రైస్తవులు చెప్తా ఉంటారు కదా, మరి అమాయకులైనటువంటి వాటి ఈ కోవిడ్ రాగానే భార్య తన భర్తను పోగొట్టుకుంటుంది, భర్త తన భార్యను పోగొట్టుకుంటున్నాడు, తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. హృదయ విదారకమైనటువంటి రీతిలో కనిపిస్తా ఉంది. ఆ బాధను చూసి మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. మీ దేవుడు నిజంగా దయామయుడైతే, ప్రేమామయుడైతే ఇలాంటి పని చేస్తాడా అండి? మీరేమనుకుంటున్నారు? ఇటువంటి పని చేస్తాడా? మరి మన దేవుడు ప్రేమ కలిగిన వాడే మనం నమ్ముతున్నాం. ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంతమంది చనిపోతా ఉంటే, లక్షల కొలది జనం చనిపోతా ఉంటే, క్రీస్తు లేకుండా వారి నరకానికి వెళ్తా ఉంటే చూస్తా ఎలా దేవుడు ఊరుకుంటాడండి? వస్తుంది కదా అనుమానం. వచ్చినా మీరు చెప్పరనుకోండి ఈరోజు, కానీ వస్తుంది. కానీ దాని గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం నేను చదువుతాను. 10-11. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10-11 ఈ విధంగా రాయబడింది. ఇక్కడ నేను ఒక చిన్న మార్పు చేస్తాను. దేవుని వాక్యం నుంచి మీరెందుకంటే మార్పులు చేయకూడదు కదా. మార్పు చేయకూడదు, దానికి ఏది చేర్చకూడదు. కానీ ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక, ఆ దినాన్ని ఇశ్రాయేలీలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు కనుక, నేను ఇశ్రాయేలీలకు బదులు నేను భారతీయులు అని రాస్తున్నానండి. తప్పంటారా? లేదు. ఈ దినాన్ని దేవుడు నాతో మాట్లాడాడు కనుక, మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇది మనకు వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా చదువుకుందాం. నరపుత్రుడా, భారతీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనం ఎట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొన్న మాట నిజమే. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి భారతీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి.
మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ప్రభునామానికి స్తోత్రం కలుగును. ఆయన ఏమంటున్నాడో తెలుసునండి, దుర్మార్గుడు దుర్మార్గుతలో మరణించుటలో నేను సంతోషపడేవాడిని కాను. ఆ దుర్మార్గుడు కానీ మారు మనసు పొంది తన పాపాల కొరకు పశ్చాత్తాపడినట్లయితే నేను ఆనందించేవాడిని. ఆయన సమయాన్ని ఇస్తున్నాడు ప్రియులరా మనకి. మనం వ్యాక్సినేషన్ కొరకు, మందుల కొరకు, డాక్టర్ల కొరకు వెళ్ళటం తప్పు కాదు, మందులు తీసుకోవడం తప్పు కాదు. ఇవన్నీ ప్రభుత్వం ద్వారా దేవుడు మనకు అనుమతించినవే. కానీ వీటన్నిటికీ మించి దేవునిని ఎరిగినటువంటి మనము, ఇందాక మనం చదువుకున్నామే 33వ దావీదు కీర్తనలో, యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులు. ఆ తర్వాత మళ్ళా చదువుకున్నాడు 135లో, ఆయనకు మనం స్వాస్థ్యమైన జనం కదండి. అంత మనం ఆయనకు స్వాస్థ్యం, ఆయన సొంత జనం. మనం గుర్తించవలసింది ఏంటంటే, మనం చూడవలసింది ఎవరిని? దేవుడు. ఆయన తట్టు మనం చూడాలి. ఈ జనులు కూడా, ఈ లోకం కూడా ఎన్నిటి తట్టు చూడడం కాదు, దేవుని తట్టు. ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఈ యొక్క తరము చూడనటువంటి ఈ దినాలు ఎందుకు మేము చూస్తున్నాం? ఎందుకు ఇటువంటి ఉపద్రవం కలిగింది? ఇది ఎంతవరకు అవుతుంది? మా కుటుంబాలను మేము కోల్పోతున్నాం, మా యొక్క ఉద్యోగాలను మేము కోల్పోతున్నాం, మా బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలాగుంటుంది అన్న ఆ యొక్క వేదనతో వారు చూడవలసింది డాక్టర్ల తట్టు, తర్వాత మెడిసిన్స్ తట్టు కాదు ప్రియులారా. వారు దేవుని తట్టు చూడాలని మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మనం దేవుని తట్టు మనం చూడాలి. అయితే ఇదే పరిస్థితి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులకు కూడా కలిగింది ప్రియులారా. వారు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నారు. ఆయనతో కలిసి భోంచేశారు, ఆయనతో కలిసి పరిచర్య చేశారు, ఆయనతోటే ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మరణం పొంది ఆయన సమాధి చేయబడింది, తిరిగి లేచిన తర్వాత కూడా ఆశ్చర్యం ఏంటో తెలుసిన, ఆయన తిరిగి లేచి వారికి కనబడిన తర్వాత కూడా వారి హృదయంలో ఏం భయం ఉందో తెలుసునండి. మేము అనుకున్నది అంతా అయిపోయింది, మా కళలన్నీ కళలుగా అయిపోయాయి. ఇంకా మేము నమ్మిన మా ప్రభువు మాతో లేరు. మమ్మల్ని ఎందుకొరకైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకొరకైతే శిక్షణ ఇచ్చాడో, ఎందుకొరకైతే ఆయన కొరకు వాడుకోవాలనుకున్నాడో, అదంతా కూడా కలలుగా అయిపోయింది. ఇప్పుడు మాకున్నదల్లా ఒకటే, ఆయనను సిలువ వేసినటువంటి వారు మమ్మల్ని కూడా వదలలేరు అని ఏం చేశారండి? వాళ్ళంతా భయపడి తలుపులు మూసుకొని, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, యూదుల కొరకు భయముతో వారు తలుపులు మూసుకొని తాగుకొని ఉన్నారు. ఆడవాళ్ళు ఏం చేశారో తెలుసునా అండి? ఉదయ కాలమే, ఇంకా చీకటి ఉండగానే మరియా తర్వాత ఇంకొక 2 స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూశారు, అక్కడ యేసు ప్రభు యొక్క శరీరం లేదు. పరిగెట్టుకుంటా వచ్చారు. వచ్చి ఎవరికి చెప్పారు? శిష్యులతో చెప్పారు. చెప్తే శిష్యులు కూడా వెళ్ళారండి, 2. వాళ్ళు కూడా పరిగెట్టుకొని వెళ్ళారట. వెళ్ళి ఏం చేశారు? సమాధిలో ఒక అతను మాత్రం వెళ్ళాడు, చూశాడు, అక్కడ లేడు యేసు ప్రభు. మళ్ళా ఎంత వేగంగా పరిగెట్టుకొని వచ్చాడో అంత వేగంగా పరిగెట్టుకొని మళ్ళా వెళ్ళి మళ్ళా తలుపు మూసుకొని. యేసు ప్రభు హృదయం ఎలా ఉంటుంది? ఆయన తిరిగి లేచాడు. ఆయన చెప్పినవన్నీ జ్ఞాపకం చేసుకుని, ప్రభు మాతో చెప్పారు, నేను మరణించి నేను తిరిగి లేస్తానన్నారు, అలాగే లేచారు అంటే ఆనందపడాలి కదా, ఉప్పొంగిపోవాలి కదా. కానీ వాళ్ళు ఇంకా కూడా యేసు ప్రభు తిరిగి లేచారు అన్నదానికంటే కూడా యూదులు తమను ఏం చేస్తారు అన్నటువంటి భయాన్నే కలిగి ఉన్నారు. వారి ముందు ఎలాగైతే మనం క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడ్డామని మనం మాట్లాడుకుంటున్నామో, వారు కూడా అప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో తెలవదు. యేసు ప్రభును వెంబడించాలా లేదా అంటే పొట్టకూటి కొరకు మళ్ళా ముందు మేము
ఏం చేసుకుంటున్నా ఆ వృత్తిలోనికి వెళ్ళాలా. అప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసునండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యం ఈ విధంగా రాయబడింది. యోహాను 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమియో పట్టలేదు. మళ్ళా ఎందుకు పాపం వెళ్దాం అనుకున్నాడండి? యేసు ప్రభువుతో ఉంటే భోజనానికి ఏమీ తక్కువ లేదు, హాయిగా ఉండొచ్చు, రోజు అద్భుతాలు చూడొచ్చు. అంతకంటే ఇంకేం కావాలి ఏమండి? అంతా బాగుంది, కానీ ఇప్పుడు ఆయన లేదు. అన్నం ఎవరు పెడతారు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే విరిచేసి అవి పెట్టేయండి రా అంటే పెట్టేసి కడుపు నిండిపోవడమే కాకుండా 12 కప్పులకి ఎత్తారట. ఆ తర్వాత కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని చేయడానికి సరిపడా. అలాంటిది ఇప్పుడు జరగదే. యేసు ప్రభువు లేరు. అప్పుడు సీమోను పేతురుకు ఒక ఐడియా వచ్చింది. మనలో కూడా చాలా మందికి వస్తుంది అలాంటి ఐడియా. నేను చేపలు పట్టబోతున్నాను అనగానే మిగిలిన వాళ్ళంతా ఏమన్నారు? పొలోమని. మళ్ళాగే ఎవరైనా ఒక అడ్వైజ్ ఇవ్వనివ్వండి, అది మంచిదా చెడ్డదా ఏమీ ఆలోచించకుండా చక్కని వెనకాతల చాలా నమ్మకంగా వెళ్ళిపోతాం. అందుకే మనల్ని గొర్రెలని పిలుస్తున్నాడు దేవుడు. వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి రాత్రి అంతా శ్రమ పడ్డారట. కానీ వాళ్ళకి ఏం దొరకలేదు, ఏం దొరకలేదు. కానీ ఇదంతా మనం ఎక్కువగా మాట్లాడుకోవడానికి టైం లేదు. కానీ మీకు తెలుసు, వాళ్ళు శ్రమపడి వచ్చినప్పటికీ, తీరానికి వచ్చినప్పటికీ అక్కడ ఒకరు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. నిప్పులు కాలుతున్నాయి. అప్పుడు బిడ్డలారా మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఏమీ లేదన్నారు. అంటే మీరు వెళ్ళండి, వెళ్ళి వల వేయండి అన్నారు. రాత్రి అంతా మేము శ్రమ పడ్డాం, మాకేం దొరకలేదు, పర్వాలేదు ఇటు ప్రక్క వేయండి అన్నారు. కానీ ప్రభునామానికి స్తోత్రం కలుగును కాక, వారు రాత్రి అంతా శ్రమ పడ్డా ఇంకొకసారి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాలా? ఆల్రెడీ అలసిపోయాం, తిండి లేదు, ఇప్పుడు మళ్ళా సముద్రంలోకి వెళ్ళాలా అని వాళ్ళు అనుకోలేదు. కానీ ఆయన మాట చొప్పున, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మాట చొప్పున వారు ఏం చేశారట? వల వేశారు. వేసినప్పుడు విస్తారమైనటువంటి ఇది యేసు ప్రభువు. అదే చాప్టర్ కానీ మీరు చదివితే, యేసు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు వారు 3వసారి కనిపించారు. అంతకుముందు 2 సార్లు కనిపించారు, ఇది 3వసారి కనిపించారు. ఇంత జరిగిన తర్వాత కూడా యేసు ప్రభువు శిష్యులు చూడండి, ఇంకొక చక్కటి మాట కూడా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వాక్యం కానీ మనం చదువుకుంటే, ఇది నేను ఎక్కువ రెఫరెన్స్ మీకు చెప్తున్నాను, రాసుకునేవారు రాసుకోండి, ఆ తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వాక్యం మీరు చదివి మీరు ఏదైతే విన్నారో మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం మన ఎడల జరగబోయేది, మన ద్వారా ఏమాయన చెయ్యాలనుకుంటున్నాడు అన్నది మనకి అత్యంత స్పష్టంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇది నాతో దేవుడు మాట్లాడాడు. ఇన్నాళ్ళుగా కోవిడ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభువా ఇలాంటి దినం ఒకటి వస్తుందని మేము అనుకోలేదు. ఇంకా మా భారతదేశంలో యేసుక్రీస్తుని గురించి వినని వారు చాలా మంది ఉన్నారు. నీ రాకడ సమీపంగా ఉంది, కానీ సర్వ సృష్టికి నీ స్వార్థ చాటింపబడవలసింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి వెళ్ళలేకుండా ఏం జరగబోతుంది ప్రభు అని ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు, అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాలే ఇవన్నీ నేను రాసుకొని నాకు వీలైనంత వరకు ఫోన్ల ద్వారా కానీ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం దొరికినప్పుడు కానీ ఇది దేవుని యొక్క జనులకు నేను చెప్పాలి అని నిర్ణయించుకున్నది. నాకు అతి స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నేను చేయవలసింది ఏంటో ఆయన నాకు చూపెట్టాడు. నేను ఇప్పుడు దాని గురించి వరి అవ్వటం లేదు. అది ఎన్ని సాక్ష్యాలైనా ఉండివ్వండి, ఏమైనా జరగనివ్వండి, కానీ దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడో ఈ సమయంలో దానిని నేను నమ్మకంగా చెయ్యాలి అన్నదాన్ని నేను నిశ్చయించుకున్నాను. అందుకే మీరు కూడా దీన్ని ప్రత్యేకమైన రీతిగా దేవుని జనులు దీనిని అర్థం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను.
అపొస్తలుల కార్యాలు 1:3 ఈ విధంగా రాయబడింది. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచు. దేవుని ప్రేమ ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా ప్రియులారా. మనం ఒక కోణంలో మాత్రమే చూస్తున్నాం, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ వాక్యాన్ని చదివిన తర్వాత నేను అర్థమైనప్పుడు మన మాటలలో ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాలి. యేసు ప్రభు తిరిగి లేచారు. ఆయన శిష్యులు మనుషులకు భయపడి తమ్మును తాము దాచుకున్నారు. అయితే కూడా ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. మనం ఎంత బలహీనులమైన అనేక సార్లు అనేక అనుమానాలు వచ్చి ఆయనను మనం విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టారు. ఆయన బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన ప్రియులారా, వారికి అగుపడుచు వారికి బోధించుచు ఏం చేశారట, అనేక ప్రమాణములను చూపి. అంటే అర్థం ఏంటనమాట, వారు నమ్మకపోయినప్పటికీ, ఆయన తిరిగి లేచాడని వారు నమ్మకపోయినప్పటికీ తోమా క్లియర్ గా చెప్పేశాడు, ఆయన చేతుల్లో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. అటువంటి వారికి కూడా ఏం చేశాడు, ప్రమాణాలను చూపి. ఏం అవసరం అండి సృష్టికర్తకి మనకి ప్రమాణాలను చూపెట్టవలసిన అవసరం ఏంటి? మనం అనుమానిస్తే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వవలసిన అవసరం ఏముంది ఆయనకి? మనం లేకపోతే పరలోకంలో ఆయన ఒంటరిగా ఉండలేడా? ఆయన మహిమ ఏమైనా తగ్గిపోతుందా? లేదు ప్రియులారా, ఆయన యొక్క ప్రేమకు అవధులు లేవు. అది ఎంత ఉన్నతమైనదో, ఎంత లోతైనదో, ఎంత వెడల్పైనదో ఎవరు కూడా దాన్ని చెప్పలేరు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. చూపెట్టి తన్ను తాను సజీవునిగా వారికి కనపరుచుకున్నాడు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఇంతగా కనపరుచుకున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి ప్రభువు మాట్లాడుతున్నారు. వాళ్ళు వంట చేసే వాళ్ళు పిలుస్తున్నారు, రండి ఆకలిగా ఉన్నారు, రాత్రి అంతా కష్టపడ్డారు. చూసారా, కోవిడ్ టైంలో అనేక మంది ఆకలితో ఉద్యోగాలు కోల్పోయి, తమ కుటుంబస్తులను కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కదా. కానీ దేవుడు తన బిడ్డలకి ఏదో ఒక మార్గం ద్వారా ఆయన పోషిస్తూనే ఉన్నాడు. వారి ఆకలిని కూడా ఆయన గుర్తిస్తున్నాడు. రాత్రంతా శ్రమ పడ్డారు. వారు తెచ్చిన చేపలు ఆయన అంతా కాల్చిన తర్వాత పిల్లలేదు వాళ్ళని. అప్పటికే ఏముంది అండి, ఆయన ఏం చేస్తున్నాడు, వంట చేస్తున్నాడు. అంటే పరలోకపు ఆహారాన్ని వారికి తయారు చేసి పెట్టాడు. పెట్టి వారికి రమ్మన్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా చేశారో అప్పుడు ఈ యొక్క శిష్యుల యొక్క కనులు పడ్డాయి, వారి హృదయాలు వెలిగింపబడ్డాయి. అప్పుడు అనుకున్నారు, అయ్యో ఎంత శ్రమ పడ్డాం, ఇంత తప్పు చేస్తున్నాము, కానీ మా యొక్క ప్రభువు యొక్క మాట కాని వింటే ఏంటండి, విస్తారమైనటువంటి చేపలు 153. అంత కరెక్ట్ గా రాయవలసిన అవసరం ఉందా అండి? 153 పెద్ద పెద్ద చేపలు అయితే వాళ్ళు ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ అద్భుతాన్ని వారు చూశారో అప్పుడు వారు ప్రభు యొక్క మాటను వారు నమ్మేంత వరకు ఆయన వదలలేదు. చూడండి, ఆయన తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. తన జనులు, తన ఏర్పాటు చేసుకున్న శిష్యులు, తన తరువాత ఈ కార్యాన్ని కొనసాగించవలసినటువంటి వారు ఎంత బలహీనులైనా, ఎంత భయస్థులైనా వారిని ఆయన నమ్మాడు. మీరు నేను, మనలో ఏముందని దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. మనలో ఏముందని ఆయన మనకు రక్షణ దయచేస్తాడు. మనలో ఏముందని మనం ఆయనను వదిలిపెట్టినా వదలకుండా మనం చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. ఆయన కృప మాత్రమే, ఆయన కనికరం మాత్రమే. మిమ్మల్ని నన్ను ప్రేమించి
ఆయన మనల్ని చేయి పట్టుకొని వదిలిపెట్టకుండా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేయాలి ఆ టైంలో? ప్రభువా, మేము భయపడ్డాం నిజమే, నువ్వు అన్నట్టుగా నువ్వు తిరిగి లేచావు ప్రభువా, మా ఎడలు ఎంత కనికరం కలిగి ఉన్నావు ప్రభువా, అయితే ఇప్పుడు మేమేం చెయ్యాలి, మేమేం చెయ్యాలని నువ్వు ఆశపడుతున్నావు అని అడిగారండి ఒక్కడైనా? అడిగుంటే బైబిల్లో రాసును, ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు, మాకు గైడెన్స్ ఇయ్యి, మమ్మల్ని నడిపించు అని ఒక్క మాట ఒక్కరు కూడా అడగలేదు. కానీ అప్పుడు కూడా ఆయన కనికరం చూడండి ఎంత గొప్పదంటే, ఇప్పుడు అపోస్తల కార్యాలు 1:3 చదివాం కదా, ఇప్పుడు 1:4 చదువు. ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడే. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. మీరు అడగకపోయినా మీ బలహీనత నాకు తెలుసు, మీరు మనుషులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు రక్త మాంసములతో ఉన్నటువంటి వారు, మీ బుద్ధి అలాగే ఉంటుంది నాకు తెలుసు. కానీ ఈ పరిస్థితి మారాలి అంటే, మీలో మార్పు రావాలి అంటే, మీలో ఈ భయం పోవాలి అంటే, నేను దేని కొరకైతే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానో దాని ప్రకారంగా మీరు ముందుకు నడవాలి అంటే మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. నేను వెళ్లే ముందు మిమ్మల్ని అనాథలుగా అలా వదిలిపెట్టి వెళ్ళను. ఇంకా నేను నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్మకపోయినా మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, మీ చేత నేను కార్యాన్ని జరిగించుకుంటాను అని ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి వలన మీరు పొందిన వాగ్దానాన్ని మీరు పొందేంత వరకు కూడా మీరు ఏం చేయాలి? యెరూషలేములో కనిపెట్టి. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. వారు కనిపెట్టారా లేదా? ఎందుకంటే చివరిగా యేసు ప్రభు ఒక్క మాటతో వారు పట్టినటువంటి చేప వారికి జ్ఞానోదయం కలగజేసి, ప్రభువు మాటలో ఉన్నటువంటి సత్యము, ప్రభువు మాటలో ఉన్నటువంటి శక్తిని వారు మరొకసారి గుర్తించేలా చేశారు. అందుకు యేసు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించారో, ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఆయన ఆరోహణమైన చూసాము అని వారు చూసిన అందరికి ప్రచారం చేయడానికి వారు వెళ్ళి, యేసు ప్రభు ఏమన్నారు? మీరు శక్తిని పొందేంత వరకు కూడా మీరు ఎదుర్చలేదు. తిన్నగా వారు ఎక్కడికి వెళ్ళారండి? మేడగదిలోనికి వెళ్ళారు. మేడగదిలోనికి వెళ్ళారు. బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది, వాళ్ళు ఎంతమంది అట? 120 మంది. పదమూడవ వాక్యంలో అపోస్తల కార్యాలు 1:13 ఈ విధంగా రాయబడి ఉంది. 13-14 కూడా అంత చదువుకోవట్లేదు కానీ నేను చదువుతాను వినండి. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా, అదంతా రాసిన తర్వాత, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను. స్త్రీలంతా ఒకసారి చెయ్యెత్తి ప్రైస్తలాడు చెప్పండి. హల్లెలూయా. ఇది కాని రాయకపోయి ఉంటే ఏమై ఉందో తెలుసునండి, మన ప్రియమైన సహోదరులందరూ ఏమంటారంటే, నీ పని ఏంటో తెలుసిన, మాతో పాటు వచ్చేద్దామనే, మాతో పాటు ప్రార్థనలో కూర్చుందామనే, మాతో పాటు పరిశుద్ధాత్మను పొందేద్దామనే, మాతో పాటు నువ్వు కూడా దేవుని కార్యం, దేవుని సేవ చేసేయాలనే. మేడగదిలోనికి పురుషులు మాత్రమే ఎక్కి వెళ్ళారు తెలుసా, వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మను పొందారు తెలుసా అని చెప్పేవారు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసునండి, దాంట్లో కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. ఇంకా ఏంటంటే ఒక అద్భుతం, క్యాథలిక్ సహోదరి సహోదరులకు ఒక గొప్ప సందేశాన్ని బైబిల్ అందించింది. యేసు తల్లి అయిన మరియా
అది కానీ రాయకపోయి ఉంటే ఆమెను వేరే విధంగా కొలిచారు. అందరితో పాటు ఈ 120 మందిలో ఆమె కూడా ఒకటే. ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందవలసిన అవసరత ఉంది. ఆమె కూడా తమ ఆత్మను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అన్నది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, 10 రోజులు వారు అక్కడ ఉన్నారు. ఈ 10 రోజులు ఏం చేసి ఉంటారండి? ఇక్కడ మనం వచ్చిన దగ్గర నుంచి పాటలు పాడాము, ఆరాధన చేసుకున్నాం, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇంక ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొన్ని గంటలు పర్వాలేదు. మధ్యాహ్నం భోజనం లేదు, సాయంకాలం టీ లేదు, డిన్నర్ లేదు. ఇంకా కూర్చొని మాస్టర్ గారు ఇంకా పాటలు పాడండి, ఆరాధన చెయ్యండి అన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇంకేమైనా పిచ్చి పట్టిందా? మేము మనుషులం కదా, మాకు ఆకలేదా? మా కుటుంబాలు లేవా? మనకి కొద్ది సమయం మాత్రమే ఆనందంగా ఉంటుంది. రోజంతా కూర్చొని ఇది ప్రాక్టికల్. కానీ వాళ్ళు ఎన్నాళ్ళు కూర్చున్నారండి అక్కడ? 10 రోజులు. ఈ 10 రోజులు కూడా మరి ఏం చేసి ఉంటారు అంటే, ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త, బైబిల్ పండితులు కొంతమంది ఉన్నారండి, వ్యాఖ్యానం చేసేవారు కొంతమంది ఉన్నారు. వారి చరిత్ర అంతటినీ చదువుతారు. వారికి దేవుడు అటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. మనం బైబిల్తో పాటు ఆ యొక్క వ్యాఖ్యానాలు అవన్నీ కూడా ధ్యానించినట్లయితే, ఒక గొప్ప వ్యాఖ్యానకర్త ఈ విధంగా రాస్తున్నాడు. ఏంటంటే, లాస్ట్ లో ఏముందంటే, వాళ్ళు 10 దినాల తర్వాత ఏమొచ్చిందటండి? పరిశుద్ధాత్మ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఏ రోజున వచ్చింది? పెంతెకోస్తు దినమున. ఆ పెంతెకోస్తు ఏంటండి? వాళ్ళకి పండగ దినం. ఇశ్రాయేలీయులకు 3 పండుగలు ఉన్నాయండి. ఆ పండుగలలో పెంతెకోస్తు ఒక పండుగ. పండగ దినము వచ్చినప్పటికే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈ పండగ దినానికి ముందు 10 రోజులు దేవుని సన్నిధిలో వారు వేచి ఉన్నారు. ఆ వ్యాఖ్యానకర్త ఏం రాస్తున్నాడంటే, ఈ 10 రోజులు వారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? వారి హృదయాలకు పట్టిన పూజలను వారు దులుపుకుంటున్నారు. ప్రభు నామానికి స్తోత్రం కలిగి. మేము ప్రభువులోకి రాకముందు పండుగ వచ్చినప్పుడల్లా చేసే పని ఏంటో తెలుసుకుంటే మనకు అందరికీ తెలుసు కదా. చాలా మంది ఇక్కడ అంతా కూడా హిందూస్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం? మొట్టమొదట ఇల్లు పూజలు దులుపుతాం. ఇంకా చాలా మంది ఇంకొని చేస్తారు. ఒక్క సామానం కూడా వదిలిపెట్టకుండా సామానం అంతా తవ్వుతారండి. ఒక్కొక్కసారి నవ్వు వచ్చినా పెద్దవాళ్ళు మంచిగా పెట్టారేమో అని అనిపిస్తుంది. అలా కానీ లేకపోతే ఇల్లు శుభ్రం అవ్వదు, ఇంట్లో ఉన్న వస్తువులు శుభ్రం. నేను అనుకున్నాను హిందువులు మాత్రమే అలా చేస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఆశ్చర్యం, క్రైస్తవులు 1 కాదు 2 కాదండి వారు చేసేది. పూజలు దులుపుతారు, ఇంటికి తప్పనిసరిగా సున్నం చేయిస్తారు, ఇంట్లో ఉన్న సామానం అంతా చేస్తారు. తర్వాత ఎన్ని రకాల పిండి వంటలు చేయాలో అన్ని రకాల పిండి వంటలు చేస్తారు, పంచి పెడతారు. ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. వీళ్ళేం చేశారు? యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ 10 దినాలు కూడా, పండుగ రాబోతుంది 10 రోజుల్లో, ఈ 10 రోజులు కూడా వారి హృదయాలకు పట్టినటువంటి బూజులను వారు దులుపుకుంటారు. వీళ్ళరా ఆ బూజులు ఎలా దులుపుకోవాలి అన్నది కూడా మనం చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథం 1:14 చూద్దాం. ఎవరైనా కొంచెం గట్టి చదువుతారు. 1:14 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ముందు. చాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను.
యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఆ, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. ఆ, అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చాలమ్మ. ఇప్పుడు సొలొమోను ఒక మందిరాన్ని కట్టాడండి దేవునికి. కట్టి ఆయన ఏం చేశాడట, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు ఏమైందట, అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. ఆ తర్వాత యెహోవా తేజస్సు ఏమైందటండి, మందిరము నిండా నిండెను. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగిందండి. యెహోవాకు ఒక మందిరాన్ని కట్టించాడు సొలొమోను. దాని ప్రతిష్ఠిత టైంలో అతను ఒక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందట, ఆ ప్రార్థన ముగియగానే ఎవరు అంటించలేదంట అగ్ని. ఏమైంది, ఆకాశం నుండి అగ్ని దిగిందట. దిగి బలులన్నిటినీ కూడా కాల్చివేసిన తర్వాత యెహోవా తేజస్సుతో మందిరము నిండిపోయింది. నిండినప్పుడు ఏం చేశారట, ఇశ్రాయేలీయులందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి యెహోవాని వారు ఆరాధించారు. ఇంత గొప్ప అద్భుతం జరిగింది కదా. జరిగిన తర్వాత ఒక మాట మళ్ళీ చదువుదాం. 11వ వాక్యం చదువుతున్నాను, 7వ అధ్యాయంలోనే 11వ వాక్యం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినది అంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడు. అంత సొలొమోనుకి దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆ విధంగా అంతా కూడా సొలొమోను చేసి ముగించాడండి. ముగించిన తర్వాత ఇది చాలా జాగ్రత్తగా వినండి. మందిరం కట్టబడింది. మందిరం ప్రతిష్ఠించబడినప్పుడు ప్రార్థన ముగియగానే ఆకాశం నుండి అగ్ని దిగింది, బలులన్నిటినీ కూడా కాల్చివేసింది. యెహోవా మందిరం తేజస్సుతో నిండింది. ఇన్ని గొప్ప అద్భుత కార్యాలను అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చూశారు. చూసి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి యెహోవాను ఆరాధించారు. ఇంత జరిగిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, సొలొమోను ఆ యొక్క మందిరాన్ని కట్టించి ఏదైతే దేవుడు ఆలోచన ఇచ్చాడో దాని ప్రకారం అంతా చేసి ముగించిన తర్వాత 12వ వాక్యం చూద్దాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. ఏమండి, మొట్టమొదటి దేవుడు అతని యొక్క ప్రార్థనను అంగీకరించాడు. అంగీకరించి ఆ యొక్క మందిరాన్ని ఆయన కోరుకున్నాడు. బాగానే ఉంది. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడు, వాన కురియకుండా ఆకాశాన్ని మూసివేస్తాడు. దేశమును నాశనము చేయకుంటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే కానీ. చూసారా ప్రియులారా, దేవుడికి మనం ఎన్ని కార్యాలు జరిగించినప్పటికీ కూడా, ఆయన ఎంత సంతృప్తి పడి మన మధ్యలో అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు, వాన కురియకుండా ఆకాశాన్ని మూసివేస్తాను, ఆ తర్వాత ఏం చేస్తాను, దేశాన్ని నాశనము చేయటానికి మిడతలను కూడా పంపిస్తాను, ఆ తర్వాత ఇంకేం పంపిస్తాను, తెగులును రప్పించినప్పుడే కానీ. ఇవన్నీ చెప్పేసి అద్భుతాలు మాత్రమే మీరు చూశారు, నా ప్రేమను మాత్రమే మీరు చూశారు, నా కనికరాన్ని మాత్రమే మీరు చూశారు, ఇలాగే మీ జీవితకాలం అంతా కూడా అద్భుతాలతో ఆశ్చర్యాలతో జరిగిపోతుందని మీరు అనుకోవద్దు. మీరు తప్పు చేస్తే, మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు పశ్చాత్తాపడి మీ పాపాలను ఒప్పుకొని నా సన్నిధిలో మీరు వినయ మనస్కులై ఉంటారో, అప్పుడు నేనేం చేస్తాను, మీ మధ్యలో అనేక కార్యాలు జరిగిస్తాను. కానీ మీరు కానీ ఇటు ప్రక్క అటు ప్రక్క ఎప్పుడైనా వైదొలిగారా, నా దగ్గర నుంచి కొంచెం పక్కకు వెళ్ళారా, నాకు ఇష్టం లేనిది కానీ మీరు చేశారా, అప్పుడు నేనేం చేస్తాను,
వాన కురియకుండా ఆకాశాన్ని వాన కురియకుండా ఆపు చేస్తాను. దేశం ఆ మీద తర్వాత అతి వర్షాన్ని కూడా కురిపించి వరదలు రప్పిస్తాను. భూకంపాలు కూడా కలిగిస్తాను. దేశాన్ని కూడా నేను పాడు చేస్తాను. ఆ తర్వాత మా ప్రజల మీదకి ఏం చేస్తాను? తెగులు కూడా రప్పిస్తాను అన్న తర్వాత అదే కనికరం కలిగినటువంటి దేవుడు అంతటితో ఆఫ్ చేశాడండి? చెయ్యలేదు. దానికి పరిష్కారాన్ని కూడా ఇచ్చాడు. ఇదే మనం మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రియులారా. ఏంటంటే ఆ పరిష్కారం, నా పేరు పెట్టబడిన నా జనుడు ఏం చేయాలట? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, ఎందుకండి కాదు, ఒక్క నిమిషం ఉండండి. ఎవరిని అడుగుతున్నా, ఎవరితో చెప్తున్నాడు ఆయన? తన ప్రజలతో. నా పేరు పెట్టబడిన నా జనుడు ఏం చేయాలట? తమ్మును తాము తగ్గించుకోవాలి. అంటే ఎప్పుడు తగ్గించుకోవాలి వారు? ఏమండి, తల పొగరు కొంచెం ఎక్కువైన పర్వాలేదులే, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, చాలదా? ఆ తర్వాత నా ఇష్టంగా నేను ఉంటాను. పరలోకానికి టికెట్ నాకు రెడీ, రిజర్వేషన్ అయిపోయింది, ఇంకా అది క్యాన్సిలేషన్ అవ్వదు ఏమండి అని మనం అనుకుంటున్నాం. ఆ టైంలో ఆ తల కొంచెం పొగరెక్కినప్పుడు ఏం చేయాలంటే మనం తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేసి నన్ను వెదకి. ఎవరు వెతుకుతారండి? ఆయన మన దగ్గరే ఉంటే వెతుకుతామా? మన ప్రక్కనే ఉంటే వెతుకుతామా? ఎప్పుడు వెతుకుతాం? ఆయన కనిపించినప్పుడు. అంటే దాని అర్థం ఏంటనమాట? ఆయనకి మనం దూరంగా వెళ్ళినప్పుడు. మన శరీరాలు ఇక్కడ ఉండొచ్చు, కానీ మన మనస్సులో ఆయనకు దూరంగా వెళ్ళినప్పుడు, మన జీవితంలో ఆయన మాత్రమే ప్రాముఖ్యత కలిగి ఉన్నన్నాళ్ళు ఆయన మనతో ఉన్నట్టే. ఎప్పుడైతే ఆ యొక్క ప్రాముఖ్యత వేరుగా మారిపోతుందో, ఆయన స్థానంలో వేరొక ప్రాముఖ్యత వస్తుందో, అప్పుడు ఆయన మన కంటికి కనిపించినంత దూరంగా ఉంటాడు. ఆయన ఏం చేయాలట? వెదకి. ఆ తర్వాత ఏం చేయాలటండి? తమ చెడు మార్గములను మీకు చెప్తే నమ్మరు, నేను చదివిన తర్వాత. మన పాపాలన్నిటినీ మన ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం. ఆయన రక్తంతో మనల్ని కడిగాడని మనం నమ్ముతున్నాం. ఆయన బిడ్డలుగా మనం అధికారం పొందామని నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం? బైబిల్ చెప్తుంది కనుక నమ్ముతున్నాం. కానీ ఆయన పేరు పెట్టబడినటువంటి జనుడు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనను వెదకి ఏం చేయాలంటే తమ చెడు మార్గంలోనూ విడిచిన ఎడల. వీళ్ళారా, ఎగ్జాక్ట్ గా ప్రభు యొక్క శిష్యులతో జరిగింది ఇది. ఏమండి, వారు యేసు ప్రభువుతో ఉన్నారు, యేసు ప్రభువు చేత ఏర్పాటు చేయబడ్డారు. వారిని యేసు ప్రభువే ఎన్నుకొని వారిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయనతో ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో పరిచర్య చేశారు, ఆయన అద్భుతాలను చూశారు. ఆయన చేత అధికారం పొందుకొని వారు వెళ్ళి కూడా అద్భుతాలు చేశారు. ఆయనతో ఎన్నో వాగ్దానాలు పొందుకున్నారు. అటువంటిది ఎప్పుడైతే యేసు ప్రభువు వారికి తండ్రి వలన మీరు వినిన వాగ్దానాన్ని పొందేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టొద్దని చెప్పినప్పుడు 10 దినాలు వీరందరూ కలిసి చేసిన పని ఏంటో తెలిసిన ప్రియులారా, దులుపుకున్నారు. ఎలా దులుపుకున్నారు? వాళ్ళు చేసినటువంటి తప్పేంటి ప్రియులారా? తప్పేంటి? దేవుని నమ్మలేదు. పేతురు ఏం చేశాడు? 3 సార్లు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి వచ్చే అతని ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదు. అతను ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత యోహాను, యాకోబు అని ఎవరికైతే ఉరిమెడు వారు అని యేసు ప్రభు పెట్టారు. యోహానట యేసు ప్రభు రొమ్మున అనుకునేవాడట. రొమ్మున ఎవరండి అనుకుంటారు? కాదు, మీ పిల్లలు పెద్దలు అయిపోయారు. కూర్చొని ఏంటి రొమ్మున అనుకుంటారా? మీ దగ్గర వచ్చి
సిగ్గుపడతారు. అమ్మా అయ్యో అంటారు, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా ఏంటి రొమ్మను ఆడుకుంటారా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువు దగ్గర అతనట రొమ్మును ఆడుకునేవాడు, అంటే ముద్దు పెట్ట. యేసు ప్రభువు ఏంటిరా నువ్వు ఇంత పెద్దోడు నా దగ్గరికి వచ్చి శుభ్రం కూర్చో ఎందుకలాగా అనలేదు ఆయన. అంటే ఆయనకు కూడా ప్రేమే అతనంటే. అటువంటి వారు ఒక సమరయుల గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడట వారిని చేర్చుకోలేదట గ్రామస్తులు. అప్పుడు ఎవరికి కోపం రావాలండి? యేసు ప్రభువుకి కదా రావాలి కోపం. ఎవరికి వచ్చింది కోపం? యోహాను యాకోబుకి వచ్చింది. అప్పుడు అంటున్నారు, ప్రభువా నువ్వు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు కదా, ఒక్క ఛాన్స్ మాకు ఏంటంటే ఆకాశం నుండి అగ్ని దిగి వీళ్ళని కాల్చివేయాలని మేము చెప్తాం. అప్పుడు యేసు ప్రభు వారిని గద్దించి, మీరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో, ఎంతవరకు మీరు నాతో ఉన్నారు, అన్నీ చూసి ఆనందిస్తున్నారు, కానీ నా మనసు ఏంటో మీరు తెలుసు. మనుష్య కుమారుణ్ణి నశించిన దానిని వెతికి రక్షించడం కోసం వచ్చాను, వారిని నశింప చేయటం కోసం. మీకెందుకు ఎంత రోషం వచ్చింది? నాకు కదా రావాలి. చూసారా వారి కోపం? తోమాతోటి మిగిలిన వారంతా ఉన్నారు. మేము చూసామయ్యా, మా మధ్యకు వచ్చాడయ్యా, యేసు ప్రభు మాతో మాట్లాడాడయ్యా, తిరిగి లేచాడయ్యా. ఎంతమంది చెప్తున్నారు, నిజమేనేమో అనుకోవాలి కదా. అలా కాదు, వేరు పెట్టి చూడాలి. ఏమండి, ఆ టైంలో యేసు ప్రభు హృదయంలో ఇన్నాళ్ళు నాతో ఉండి నా బోధలు విని ఇన్ని కార్యాలు చేసిన వారు, నేను అప్పుడు కూడా నేను చనిపోయి 3వ దినాలు లేస్తానని వాళ్ళతో చెప్పాను, ఇంతమందికి కనిపించాను, అయినా వీడేంటి నమ్మట్లేదు. మనకైతే నిజంగానండి మొహమే చూడకూడదు అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసు? అతని కోసమే ప్రియులారా, యేసు ప్రభువు పెద్ద పెద్ద సంఖ్య గొప్ప జన సమూహాన్ని ఆయన కోరుకోవటం లేదు. ఆయన మీ ఒక్కరి కొరకు, నా ఒక్కరి కొరకు ఆయన దిగి వస్తాడు. మనం ప్రాధేయపడినప్పుడు, మనం కష్టకాలంలో ఉండి అడిగినప్పుడు మనం ఒక్కరి కొరకు ఆయన దిగి వస్తాడు. తోమా కొరకు ఆయన దిగి వచ్చాడు. తోమా ఒక్కడి కొరకే వెళ్ళాడు. అతను ఉన్నప్పుడే వచ్చాడు, పెట్టి చూడు అని చిన్న హెచ్చరిక. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. అందుకే తోమాని దేవుడు ఎంత ప్రేమించాడంటే, నువ్వు చూస్తే కానీ నమ్మవు కదా. అలాగే ఒకరు ఉన్నారు ఒక దేశం, ఎవరు? భారతదేశంలో వాళ్ళు చూడకపోతే నమ్మరు. అందుకే ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతులతోటే, వాళ్ళకి ఎవరు కనపడరు కనుక కనపడేలాగా చాలా చేతులతో చేసుకొని వాళ్ళ ముందు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరినో ఒకరు చూడకపోతే నమ్మరు. నువ్వు కూడా అలాంటి ఉంటాయి కదా, చూసావు కదా, నువ్వు వెళ్ళి భారతదేశం. అందుకే ప్రియుల తోమా ఈ దేశానికి వచ్చాడు కనుకే ఈరోజు మనం ఇక్కడ వచ్చాం. దేవుడు ఎవరిని కోపగించుకోలేదు ప్రియుల. వారి వారి గుణగణాలను బట్టి, వారికి ఉన్న తలాంతులను బట్టి వారిని ఆయన కొరకు మహిమార్థమే వాడుతున్నాడు. మనం ఏమై ఉన్నామో మన బలహీనతలను ఆయన చూడటం, ఆయన కప్పిన రక్షణ వస్త్రాన్ని, ఆయన మన మీద కప్పిన నీతి బట్టను మాత్రమే ఆయన చూస్తున్నాడు. మన మీద మనకు నమ్మకం లేకపోవచ్చు, కానీ మనం చేయగలమని మనల్ని ఆయన నమ్ముతున్నాడు. ఇంత అద్భుతంగా ఏంటంటే, వారు ఎలాగ వారి హృదయాలకు పట్టిన బూజులను వారు తెలుసుకున్నారంటే, పశ్చాత్తాప పడకుండా మేము దీవెన పొందలేము అని వారు గుర్తించారు. పాపాలు ఒప్పుకుంటే కానీ క్షమాపణ దొరకదు అని వారు గుర్తించారు. వారు తమ చెడు మార్గాలన్నిటిని వారు జ్ఞాపకం చేసుకున్నారు. తమ పాపాలను ఒప్పుకొనటం ద్వారా ఒక ఉజ్జీవాన్ని మేము ఈ లోకానికి తీసుకొని రాగలమని వారు గుర్తించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు
వారి హృదయాలను కూడా వారి తమను తాము పరిశీలించుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో పశ్చాత్తాపడినప్పుడు తమ వస్త్రాలను వారు చింపుకునేవారు, కానీ వీరైతే వారి హృదయాలను వారు చింపుకున్నారు. లేఖనాలను పరిశోధించుట ద్వారా వారు ఏం చేశారట, తమ హృదయాలను కూడా వారు అదే సమయంలో ఒక ప్రక్క లేఖనాలను పరిశోధించారు, ఇంకొక ప్రక్కన తమ హృదయాలను వారు పరిశీలించుకున్నారు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉజ్జీవానికి తాళపు చెవి అని వారు గుర్తించారు. వారు నూతన సంకల్పంతో, ప్రార్థనతో కూడినటువంటి ఒక పట్టుదలతో ఏదైతే విరిగితనం కింద మగ్గిపోయారో ఆ యొక్క బలహీనతలన్నిటి నుండి కూడా వారు బలాన్ని పొందుకున్నారు. చివరిగా పెంతెకోస్తు వచ్చింది. పరలోకంలో రగిలింపబడినటువంటి ఆ యొక్క అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. ప్రభువుగా మనకి స్తోత్రం కలుగును. ప్రియులారా, మనం అంతా కలిసి ప్రార్థిస్తేనే ప్రార్థన మాత్రం అనుకోవద్దు. ఈ దినాలను దేవుడు అనుమతించాడు. ఏమనుకుంటున్నాడో తెలుసు, మీరు చర్చికి వెళితేనే మీరు ప్రార్థన చేస్తారా? మీకు ఒకలాగా అందరూ కలిసి ప్రభునామానికి స్తోత్రం ఏంటంటే ఈ యొక్క జూమ్ మీటింగ్, తర్వాత ఆన్లైన్, అన్నిటిని బట్టి ప్రభుకు స్తోత్రం, ఇవన్నీ మనకి ఇచ్చిన తర్వాతే దేవుడు ఈ కోవిడ్ని కూడా పంపించాడు. ఇదే లేదనుకుందాం, అప్పుడు మన పరిస్థితి ఏంటి కదా? ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఇన్ని బాగానే ఉంది, కానీ వీటన్నిటికీ మించి దేవుడు మనల్ని వ్యక్తిగతంగా కట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. అందరం కలిసినప్పుడు ప్రార్థన చేయడం చాలా ఆనందమే, కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మన హృదయాలు నిజంగా దేవుడితో సంధిస్తున్నాయా, దేవుని కోరుకుంటున్నాయా? ప్రియులారా, చూడండి. అలాగే నేను ఇంకొక విషయాన్ని, రెండు విషయాలు మీతో చెప్పేసి ముగించాలి అనుకుంటున్నాను. టైం అయిపోయింది, కానీ కొంచెంసేపటి వరకు మిమ్మల్ని వదలండి. ఏంటంటే, ఒక్కరే ప్రార్థన చేస్తే దాంట్లో బలం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ చరిత్రకాన్ని మీరు చూసినట్లయితే చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చాయి. అటువంటి ఆ యొక్క ఉద్యోగాలు ఎలాగొచ్చాయో తెలుసు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక్క వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తిలో దేవుడు రగిలించిన ఆ అగ్ని అనేక మందిలో అంటించబడటం ద్వారా వచ్చాయి. ఎలాగో తెలిసిన ప్రియులారా, మీరు విని ఉంటారు. ఎన్నో తరాల క్రిందట కాదు, 1907 సంవత్సరం. అఫ్కోర్స్ మనం ఎవరం పుట్టా లేదా. ఈవెన్ రాబర్ట్స్ అని ఒక వ్యక్తి వేదాంత కళాశాలలో చదవాలి అని, థియాలజికల్ కాలేజీలో చదవాలని వెళ్ళాడు. కొద్ది నెలలే ఉన్నాడు అక్కడ. అతనిలో ఒక తెలియనటువంటి ఒక భారం కలిగింది. తన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో, దేవుని బిడ్డలతో తన భారాన్ని పంచుకోవాలి అనుకున్నాడు. అతను చేసిన ప్రార్థన ఒకటి. అతని నినాదం ఏంటో తెలుసునండి, ఇంకంత వివరంగా చెప్పండి, టైం లేదు మనకి. అతను ఎక్కడ కూర్చుంటే అతను చేసే ప్రార్థన ఏంటంటే, బెండ్ మీ అండ్ బ్లెస్ ద వరల్డ్. బెండ్ మీ అండ్ బ్లెస్ ద వరల్డ్ అంటే, నన్ను వంచు ఈ లోకాన్ని దీవించు, నన్ను వంచు ఈ లోకాన్ని దీవించు. ఎస్ ప్రభు, ఇక్కడ బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 7:14 ఏం చదివామండి? తమ్మును తాము తగ్గించు. అతను చేసింది అదే, తన్ను తాను తగ్గించుకుని ఈ చెడు మార్గాలు ఎలాగైతే అపోస్తలుడు ఒక్కొక్కటి వారి బలహీనతలను జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలను పరిశీలించుకొని ఈ 10 దినాలు వారి యొక్క హృదయాలకు పట్టిన పూజలను ఎలాగైతే దులుపుకున్నారో అతడు చేసింది అది. ప్రభువా, నీ సన్నిధిలో నన్ను వంచు, ఎంతవరకు వంచాలనుకుంటే వంచు, కానీ నా యొక్క లోకాన్ని నువ్వు దీవించు. మీకు తెలిసిన ప్రియులారా ఎలాగ ఆరంభమైంది? అతను చెప్పింది ఏంటంటే, ఆ తర్వాత చాలా మంది గుర్తించారు. అతను అన్నాడు, నేను ఈ సంఘానికి వచ్చి తెల్లవారుజాము 4 గంటలకు నేను ప్రార్థన చేస్తాను, మీరు ఎవరైనా వచ్చి నాతో కలవండి. చాలా రోజుల వరకు 2 వ్యక్తులు వచ్చేవారు 4 గంటలకి. వాళ్ళు 3 కూర్చొని ప్రార్థన చేసేవారు. కొన్ని నెలలు అయింది. ఏంటో తెలుసుకుంటున్నారు,
4 గంటలకు అతను వెళ్ళినప్పటికీ చర్చి మాత్రమే కాదు, వెనకాతలు ఉన్న రోడ్లు సైతం, మీరు నమ్ముతారో లేదో ఇది చరిత్ర, మీరు ఈవెన్ రాబర్ట్స్ చరిత్ర కానీ చదివితే మీకు అర్థమవుతుంది. వెనకాతలు ఉన్న రోడ్ల వరకు జనులు ఎక్కడికక్కడే, ఇక్కడ సంఘంలో స్థలం లేక ఎక్కడి వరకు లైన్ మోకాలేసి, ఇంకేమీ లేదు వారి ప్రార్థన, ప్రభువా మా పాపాలు క్షమించు, మమ్ములను వంచు, మా జనుల పాపాలు క్షమించు, వారిని రక్షించు. జరిగిన విషయం ఏంటో తెలిసిన ప్రియులారా, ఇది అలాగ కంటిన్యూ అవుతా ఉంది. అక్కడ బొగ్గు గనులు చాలా ఎక్కువ ఉంటాయి. బొగ్గు గనుల్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. సడన్ గానట బొగ్గు గనుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ పని వదిలిపెట్టేస్తారట, బయటకు పరిగెట్టుకొని వస్తారట, వచ్చి ఎక్కడ పడితే అక్కడ మోకాలు వేస్తారట. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, వారికి ప్రభు అంటే తెలియదు, కానీ మోకాలేసి ప్రభువా మా పాపాలు క్షమించు, ప్రభువా మా పాపాలు క్షమించు అని వేల కొలది లక్షల కొలది జనం. చరిత్ర ఏం చెప్తుందో తెలిసిన ప్రియులారా, వాతావరణం అంతా కూడా నీతిమయంగా అయిపోయిందట. అంటే సినిమా హాల్ కట్టబడ్డాయట, ఆ సినిమా హాల్లో కూడా వీరే వెళ్ళి కూర్చుంటారట ప్రార్థన చేయడానికి. పాన్ షాపులు కట్టబడ్డాయట, తర్వాత త్రాగుడు షాపులన్నీ మూసివేయబడ్డాయట. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఇన్ని లక్షల మంది, కోట్ల మందిని మార్చినటువంటి దేవుడు. మీరు నేను ప్రభువా ఈ కోవిడ్ టైంలో నువ్వెందుకు ఈ కోవిడ్ని పంపించు, ఈ తెగుళ్ళు మా మీదకి ఎందుకు పంపించు? పాపం పరిపక్వమైనప్పుడు, మనిషి యొక్క పాపము, దుర్నీతి, దుర్మార్గత పెచ్చు పెరిగిపోతూ ఉంది. నేను మీకు చెప్పక్కర్లేదు. టీవీలు చూడండి, న్యూస్ పేపర్ చూడండి, మృగాలు కూడా చేయలేనటువంటి పనులు మనుషులు చేస్తారు. అంటే వారిలో ఉన్నటువంటి పాపం దేవుడు సహించగలడా? పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఇవన్నీ సహించగలడా? మరి ఆయన తెగుళ్ళు పంపించడంలో ఆయన అన్యాయస్తుడా? ప్రియులారా, మనం కానీ ప్రభు సన్నిధిలో వీలైనప్పుడల్లా మోకాలేసి మన హృదయాలకు పట్టిన బూజులను మనం దొరుకుకొని దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను వంచు, మొదట నన్ను వంచు ప్రభువా, నా తప్పులు క్షమించు, ఎక్కడెక్కడైతే రహస్య పాపాలు ఉన్నాయి, ఏదైతే బలహీనతలు తప్పు కాదని నేను అనుకోవచ్చు, కానీ నీ దృష్టిలో ఇది తప్పు అయితే నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నా జనుల పాపాన్ని కూడా క్షమించు, నా దేశాన్ని రక్షించు అని కానీ మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు అటువంటి ఒక గొప్ప ఉజ్జీవాన్ని మన దేశం మీదకి ఆయన పంపిస్తాడు. ఇది నిశ్చయం. దీని యొక్క పరిష్కారం కేవలం దీంట్లో మాత్రమే ఉంది. చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలి అనుకుంటున్నాను. ఏంటో తెలిసినది, ఇంగ్లాండ్ దేశంలో ఒక థియాలజికల్ కాలేజ్, అంటే వేదాంత కళాశాలలో చాలా మంది చదువుకుంటున్నారు. దాంట్లో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన పేరు అంటే ఇంగ్లీష్లో ORR. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆయన ఒకరోజు తన స్టూడెంట్స్కి ఒక మాట చెప్పారట, మిమ్మల్ని నేను పిక్నిక్ తీసుకెళ్తున్నాను అని. ఎంత బాగుంటుందండి, పిల్లలు చదువుకొని పిక్నిక్ అంటే రాత్రంతా నిద్రపడదు, పిక్నిక్ వెళ్ళాలి. ఆ మర్నాడు తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసునండి? జాన్ వెస్లీ గారని మీరు వినే ఉంటారు కదా, విన్నారా ఎవరైనా? జాన్ వెస్లీ ఆయన కూడా ఇలాగే ఈవెన్ రాబర్ట్స్ లాగే ఆయన అనేక గంటలు ప్రార్థన చేసి బయటకు వెళ్ళి ఆయన కానీ ప్రసంగం చేస్తే వేల కొలది జనం మోకాలేసి తమ పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చేవారట. ఆయన ఒక ఉజ్జీవకర్త. అతని ఇంటికి తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళి మిమ్మల్ని పిక్నిక్ తీసుకొస్తానన్నాను కదా, ఇదే పిక్నిక్, మీకు ఎక్కడ దొరకనటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీకు చూపెడతాను అని మొదటి వరండా, తర్వాత హాలు ఇవన్నీ తిప్పి ఒక గదిలో తీసుకువెళ్ళారు. ఆ గదిలో ఒక చిన్న మంచం, ఒక చిన్న టేబుల్, కుర్చీ, ఒక తివాసి కింద అక్కడికి తీసుకెళ్ళి జాన్ వెస్లీ గారి ప్రార్థన గది, ఆ తివాసి మీద 2 చోట్ల రౌండ్గా దారాలు తెగిపోయి
బాగా పాతదైపోతే ఏమవుతుందండి, దారాలు తెగిపోయి పీక్కుపోయినట్టు అయిపోతుంది కదా, పీక్కుపోయినట్టు ఉన్నాయట రెండు. అతను అన్నారట, ఇక్కడే ఆయన ఎక్కడైతే మోకాలు వేసి ప్రార్థన చేసేవాడో అక్కడే ఆ తివాసి ఏమైంది, చిరిగిపోయింది, పీక్కుపోయింది. అంటే ఎన్ని గంటలు ఒక తివాసి మీద మనం మోకాలు వేస్తే చిరుతుంది అని చూపెట్టి, అందుకే దేవుడు ఒక లండన్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్ మాత్రమే కాదు, అమెరికా మాత్రమే కాదు, అనేక దేశాలలో వేల కొలది లక్షల కొలది జనం యేసు ప్రభువుని అంగీకరించారు ఆయన చేసిన ప్రార్థన అని చెప్పి. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ మిస్ అయ్యాడు. అయ్యో ఇంతమంది ఉండేవారు కదా, ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, మీరు ఇక్కడే ఉండండి నేను చూసి వస్తానని. అన్ని గదులు చూస్తూ ఉంటే అక్కడ కనిపించలేదు. తిన్నగా వెళ్ళినప్పటికీ ప్రార్థన గదిలో ఆ అబ్బాయి ఎక్కడ మోకాలు వేసాడో తెలుసు ప్రియులారా, ఎక్కడైతే ఆ చినుగులు ఉన్నాయో కరెక్ట్గా అక్కడే అతను మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడట. ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలిసిన ప్రియులారా, డూ ఇట్ అగైన్ విత్ మీ. ప్రభువా నాతో తిరిగి చేయము, నాతో తిరిగి చేయము. ఎన్ని సంవత్సరాల క్రితమో ఏ వ్యక్తి అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశారో ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఇటువంటి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన నీవు తిరిగి నాతో చేయి, నాతో కాదు నాతో. ఈ ప్రొఫెసర్ గారు అతను భుజం మీద చేసి మనం వెళ్ళడానికి టైం అయింది. అతను ఎవరో తెలుసునండి, ఆ స్టూడెంట్ డాక్టర్ బిల్లీ గ్రహాం. ప్రభు నామానికి స్తోత్రం కలుగును. పరలోకం తదాస్తు అంది. దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు కూడా ఈ విధంగా ప్రసంగం చేసింది. లక్షల కొలది ఏ దేశం వెళ్ళినా యేసు ప్రభువుని అంగీకరించారు. మరి మన దేశం క్రీస్తు అంటే ఇంకా ఎరగని వారు, వినని వారు ఉన్నటువంటి మన దేశం రక్షింపబడాలి అంటే ప్రియులారా మనం ఎవరి మీద ఆధారపడదు, దేవుడు మన మీద ఆధారపడుతున్నాడు. దేవుడు మీ మీద నా మీద ఆధారపడుతున్నాడు. కోవిడ్ టైం అయినా మనం బయటికి వెళ్ళలేకపోయినా మనం ఉన్న చోట మోకాలేసి, ప్రభువా ఈ కార్యం నాతో చెయ్యి, రండి కన్నులు మూస్తున్నాం. ఎక్కడున్నవారు అక్కడ దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవునికి అప్పు చెప్పుకున్నాం. ఈ రోజున మనం విన్నటువంటి ఈ యొక్క సందేశం కేవలం పుస్తకాల్లో చదివింది, చరిత్రలో విన్నది మాత్రమే కాదు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయ వేదన మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. నా జనమా, నా పేరు పెట్టబడిన నా జనమా, నేనెవరో నీకు తెలియదు కదా, నిన్ను వెతుక్కొని నేను వచ్చాను కదా, నీవు చేసిన పాపాన్ని క్షమించాను, నా కుమారుడైన యేసు రక్తంతో నిన్ను కడిగాను. ఆ తర్వాత కూడా నీవు నన్ను విడిచిపెట్టినా, నీకెన్ని బలహీనతలున్నా నేను నిన్ను వదలలేదు కదా, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను కదా. మరి నీవు నా కొరకు ఏం చేయాలనుకుంటున్నావు? నీవు పొందిన మహా గొప్ప రక్షణ ద్వారా నీవైతే పరలోకం చేరుకుంటావు. కానీ నీవే దేశంలో పుట్టావో, నీవే కుటుంబంలో పుట్టావో, నీ జనులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీతో పని చేస్తున్నటువంటి వారు, నీ దేశంలో ఉన్నవారు, మారుమూల గ్రామాలలో ఉన్నవారు ఇంకా నన్ను ఎరుగరు కదా. మరి నా రాకడ అతి సమీపంగా ఉంది. మీరంతా ఎలా తెలుసుకుంటారు? తెలుసుకునే మార్గాన్ని, తెలుసుకునే రహస్యాన్ని నీ ముందు నేను పెట్టాను.
నువ్వు నా ముందు నిన్ను నీవు తగ్గించుకొని నన్ను వెతికి నా సన్నిధిలో ప్రార్థన చేసి నీ చెడు మార్గాలను విడిచిపెట్టినట్లయితే పరలోకము నుండి నీ ప్రార్థనని నేను ఆలకిస్తానని, నీ దేశాన్ని స్వస్థపరుస్తానని, నీ జనులను రక్షిస్తానని నేను అతి స్పష్టంగా నీతో మాట్లాడాను. ఈ క్షణంలో నీవే నిర్ణయాన్ని తీసుకుంటావో ఆ నిర్ణయంతో నీవు కట్టుబడి ఉండి ఈ దేశం మీదకి గొప్ప ఉద్యమపు ఆజ్ఞని నేను పంపించేలాగా నీవు పాలి భాగస్వాలు కావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు పరలోకము నుండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులని మేము చదివి ఉన్నాం. నిజమే ప్రభు, మాలో ఏ విధమైన యోగ్యత లేదు ప్రభు, మాలో ఏ విధమైన మంచితనం లేదు ప్రభు. మేము ఇతరుల కంటే నీతిమంతులము కాదు ప్రభు. కేవలము నీ కృప ద్వారా మమ్ములను ప్రేమించి, మమ్ములను వెతుకుకొని వచ్చి, మమ్ములను రక్షించి, నీ కుమారుడైన యేసు రక్తంతో మమ్ములను కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలయ్యే అధికారాన్ని మాకు దయచేసి ఆయన నాటి నుండి నేటి వరకు మేము అనేక సార్లు పడిపోతూ, మేము అనేక సార్లు నీ చేయి విడిచిపెట్టినప్పటికీ నీవు మమ్మల్ని నమ్మి మా చేయిని పట్టుకొని నడిపించావు ప్రభు. ప్రభువా, మేము స్వార్థపరులము కాదు. మేము పొందిన ఈ యొక్క రక్షణతో మేమైతే నీ దగ్గరికి వస్తాం. కానీ ఆయన మా కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు, ఆయన మా బంధుమిత్రాదులు, ఆయన మా చుట్టుప్రక్కల ఇరుగు పొరుగులు వారు, మేము పనిచేస్తున్న స్థలంలో ఉన్నటువంటి వారు, ఆయన ఈ జనులు నాయన క్రీస్తు లేని నిత్యత్వంలోనికి పరుగులు ఎడుతున్నారు ప్రభువా. వారి కొరకు మా బాధ్యత ఏమై ఉందో మాకు తెలియజేశాం. నాయన మాకు పనులు ఉన్నాయి, మేము అన్ని పనులు చేసుకోవాలి ప్రభు. కానీ అది మాత్రమే కాదు నాయన. ఇదిగో ప్రభు, మేము ఈ క్షణము నుండి కూడా మా అత్యధికమైనటువంటి సమయాన్ని, మా ప్రాధాన్యతను నాయన మేము తెలుసుకున్నాం ప్రభు. నీ సన్నిధిలో మేము మోకాలేస్తాం ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకుంటాం, మా పాపాలను మేము ఒప్పుకుంటాము, నిన్ను వెతుకుతాము ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ఈవెన్ రాబర్ట్స్ ప్రార్థన చేసిన రీతిగా నాయన డాక్టర్ బిల్లీ గ్రామ్ నాయన అడిగినట్లుగా నాయన ఈ కార్యము నాతో చేయము తండ్రి, ఈ కార్యాన్ని నాతో చేయము ప్రభువా. నా దేశం మీదకి నీ యొక్క ఉజ్జీవాన్ని కుమ్మరించు ప్రభువా. నాయన మా దేశాన్ని మీరు స్వస్థపరచండి ప్రభువా. నాయన విగ్రహ ఆరాధన నుండి మా జనాన్ని మీరు విడిపించండి ప్రభువా. నేను నిజ దేవునిగా వారు అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన నన్ను నేను అర్పించుకుంటున్నాను, నేను నిర్ణయించుకుంటున్నాను ఈ క్షణము నుంచి కూడా ప్రభువా. నాయన ఇదే నా ప్రార్థన నాయన ప్రభువా. నేను నీ ముందు మోకాలేస్తాను ప్రభువా. నాయన ఇదిగో నా తండ్రి, ఈ క్షణము నుంచి ఇదే నా ధ్యేయము, ఇదే నా గురి ప్రభువా. నాయన సహాయం చేయండి నాయన. అడుగునే మీకు ఇవ్వబడినను సెలవిచ్చినటువంటి నీవు నాయన మా ప్రార్థనను ఆలకించావని, అంగీకరించావని నాయన నా తండ్రి ఆమెనని చెప్పావని మేము నమ్ముతున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన మీరు మా ప్రార్థనను అంగీకరించినందుకు బట్టి నీకు హృదయాంతరంగాల నుండి స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.